హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మీ స్కిన్ కలర్ అనేది ఎంత డార్క్గా ఉన్నా సరే, డార్క్ నెక్ ఉన్నా కానీ, డార్క్ సర్కిల్స్ ఉన్నా కానివ్వండి, లేదంటే అండర్ ఆర్మ్స్ దగ్గర బ్లాక్నెస్ ఉన్నా కానివ్వండి, బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా, ఓపెన్ పోర్స్ ఉన్నా, సో స్కిన్కి సంబంధించి, ఫేస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా, సో 30+ వచ్చిన వాళ్ళకి చాలామందికి రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. మీ స్కిన్ అనేది చాలా టైట్ అవుతుందన్నమాట. వారానికి ఒక 2 సార్లు యూజ్ చేసుకుంటే చాలు, మీ స్కిన్ కలర్ అనేది చాలా లైటన్ అవుతుంది, చాలా బ్రైటన్ అవుతుంది, రింకిల్స్ అన్నీ పోతాయి, స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెమెడీ అనమాట ఇది. దీనికి ఎక్కువ కాస్ట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 3 రూపాయలతోటే మీరు ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి. దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ 1 కప్ రైస్ తీసుకున్నానండి. సో మీ దగ్గర ఉండే ఏ రైస్ అయినా కూడా పర్లేదు. అంటే మీరు రెగ్యులర్గా అన్నం వండుకోవడానికి యూజ్ చేసుకునే ఏ రైస్ అయినా కూడా పర్లేదు. లేదు అనుకుంటే కనుక స్టోర్ రైస్ ఉంటుంది కదా, ఆ స్టోర్ రైస్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. మనకి రైస్లో ఉండే ముఖ్యమైన ప్రాపర్టీస్ అనేది, ఇంకా అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మన స్కిన్ని లైటెన్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. ఎట్ ద సేమ్ టైం మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ని పెంచడానికి చాలా ఎఫెక్టివ్గా రైస్ పనిచేస్తాయండి. ఈ కప్ రైస్ని తీసుకొని నేను ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకొచ్చుకుంటాను. సో మీ దగ్గర రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని, అది కూడా ఒక 10 డేస్ ముందు పట్టించింది అయితే మాత్రమే యూజ్ చేసుకోవాలి. నెలలు తరబడి ఉన్న రైస్ని అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే అది మన స్కిన్ లైటనింగ్కి అంతగా యూజ్ ఉండదన్నమాట. సో మీరు ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఒక 10 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ 10 డేస్ తర్వాత అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే మనకు అందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా అంతే ఉంటాయి. దాన్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకి లాభం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏ పని చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండాలి కదండి. సో అందుకనే చెప్తున్నాను, 10 రోజుల కంటే దీన్ని ఎక్కువగా నిల్వ ఉంచుకోవద్దు, ముఖ్యంగా బియ్యం పిండిని. సో నేను మిక్సీలో వేసుకున్నప్పుడు మనకి నూకలాగా వస్తుంది కదా, ఆ వచ్చిన నూకని జల్లెడ పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకొని ఈ విధంగా నేను బియ్యం పిండిని, మెత్తటి బియ్యం పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇందులో నేను పచ్చి పాలను తీసుకుంటున్నానండి. ఈ బియ్యం పిండిని, ఈ పాలని రెండింటిని కలపబోతున్నాను అనమాట. అంటే మనకి ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలపబోతున్నాను. ఈ పాలు కూడా పచ్చి పాలు. ఇక్కడ పచ్చి పాలనే ఎందుకు తీసుకున్నానంటే, మనకి రా మిల్క్లో మన స్కిన్కి జీవం తీసుకొచ్చే ఎంజైమ్స్, మినరల్స్, ప్రోటీన్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈ పచ్చి పాలను యూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా లైటన్ అవుతుందన్నమాట. మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయండి. మన స్కిన్కి ఒక కొత్త జీవాన్ని తీసుకురావడానికి పచ్చి పాలు అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవి రెండింటిని కలిపినప్పుడు ఒక పవర్ఫుల్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. సో 3వ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, దానికి ఆల్టర్నేట్ కూడా నేను చెప్తాను. సో అందుకనే చెప్తున్నాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, చాలామంది హాస్టల్లో ఉంటూ ఉంటారు కదా పిల్లలు, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చండి. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి కెమికల్ని యూజ్ చేయలేదు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా సేఫ్గా యూజ్ చేసుకునే రెమెడీ అనమాట ఇది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ నేను యూజ్ చేసే 3వ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్ అనమాట. అంటే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకున్నాను. నేను ఇదే చెప్తున్నానండి, 3 రూపీస్ కంటే ఎక్కువ పట్టదు అని చెప్పి. మనకి ఒక క్యాప్సిల్ వచ్చేసి 3 రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అనుకోండి, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, బాదం నూనె, అదైనా కూడా కొంచెం ఒక 3-4 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. లేదు, అది కూడా లేదు అనుకుంటే కొబ్బరి నూనె ఎప్పుడు కూడా ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదండి, కొబ్బరి నూనె అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే మన స్కిన్కి ఒక గ్లాసీ లుక్ను తీసుకురావడానికి, పొడిబారిపోయిన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇది నా హ్యాండ్ మీద అప్లై చేసుకోవాలి.
చేసుకోబోతున్నానండి. సో ఫేస్ మీద అప్లై చేసుకోండి అక్క, మీరు ఫేస్కి అప్లై చేసుకున్న వీడియోస్ కూడా మేము చూస్తాము, అట్లా అయినా కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మీదట నేను చేసే వీడియోస్ అనేది ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను. లేదు ఎట్లయినా పర్లేదు, ఫేస్ మీద అయితేనేమైంది అక్క, హ్యాండ్ మీద అయితే ఏమైంది, మాకు రిజల్ట్ తెలిస్తే చాలు అనుకుంటే చెప్పండి, నేనైతే ఇదే కంటిన్యూ చేస్తాను. ఎలాగైనా కూడా మీ ఇష్టం ఏదైతే అదే నేను చేయడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటానండి. ఫేస్ మీద అప్లై చేసుకోండి అక్క అని అంటే చెప్పండి, నేను కామెంట్లో చెప్తే చాలు, నేను నెక్స్ట్ వీడియో నుంచి అలాగే ట్రై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ని నా హ్యాండ్ మీద అప్లై చేసుకుంటున్నానండి. సో అప్లై చేసుకున్న హ్యాండ్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పి నేను మీకు ఇప్పుడు లైవ్లోనే చూపించబోతున్నాను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది వదిలేసేయండి. దీన్ని మార్నింగ్ టైం చేయొచ్చు, ఈవినింగ్ టైం చేయొచ్చు, మీ దగ్గర ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేయండి. లేదు సండే ఖాళీగా ఉంటారు కదా, సో వారానికి ఒక్కసారి అంటే అస్సలు కుదరని వాళ్ళకి సండే చేసుకున్నా పర్లేదు, కానీ వారానికి ఒక 2 సార్లు ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో 10 మినిట్స్ అనేది ఈ విధంగా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను క్లీన్ చేసుకోబోతున్నాను. క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం పాలు కానీ కొంచెం వాటర్ కానీ మన హ్యాండ్ మీద అట్లా చిలకరించుకొని నీట్గా స్క్రబ్ చేసుకోండి. చాలామందికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా నోస్ మీద, చిన్ దగ్గర, ఆ బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా స్క్రబ్ చేసుకోవడం వల్ల నీట్గా రిమూవ్ అయిపోతాయండి. సో అవి మళ్ళీ రాకుండా, మళ్ళీ అవి వచ్చినప్పుడు మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసుకుంటే పూర్తిగా అవి లైఫ్లో రాకుండా ఉంటాయన్నమాట, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది. సో ఈ విధంగా నీట్గా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఉండే డార్క్నెస్ అంతా కూడా, అంటే మురికి, ఆ జిడ్డు అదంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో స్కిన్ లైటనింగ్కి, స్మూత్నింగ్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్క్రబ్ చేసుకోవడం అనేది. సో ఈ విధంగా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది చూపించబోతున్నాను. సో నీట్గా నేను క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నిజంగా నేనైతే షాక్ అయ్యానమాట. సో అంత మంచి రిజల్ట్ వచ్చింది, మీరే లైవ్లో చూడొచ్చు. అప్లై చేసుకొని హ్యాండ్కి ఎంత మంచి డిఫరెన్స్ ఉంది అని చెప్పి. సో ఫేస్ మీద కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇది వచ్చేసి ఎటువంటి కెమికల్ లేని రెమెడీ కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు. నేను ఇందాక చెప్పినట్లుగా హాస్టల్లో ఉండే పిల్లలు 10 డేస్కి ఒకసారి కనుక మీరు ఆ రైస్ ఫ్లోర్ని మీరు హాస్టల్కి పట్టుకెళ్తే మీరు ఖచ్చితంగా వారానికి ఒక 2 సార్లు చేసుకోగలిగితే మీ స్కిన్ కలర్ అనేది పాల వలె మెరిసిపోతుంది అనమాట. అంత మంచి ఛాయ్ అనేది దీనికి వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. డార్క్ నెక్ కూడా మనకి ఇమ్మీడియట్గా ఆ డార్క్నెస్ అనేది కంప్లీట్గా పోతుందండి. సో ఎప్పుడు కూడా మనకి స్కిన్ అనేది టైట్గా ఉండాలన్నా, గ్లాసీగా ఉండాలన్నా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవేమీ లేకుండా ఉండాలన్నా, ఓపెన్ పోర్స్ ఇవన్నీ తగ్గాలి అన్నా, స్కిన్ అనేది చాలా టైట్గా, మనకి డార్క్ సర్కిల్స్ ఇవన్నీ మొత్తం పోతే స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుందండి. ఆ క్లియర్ చర్మం అనేది మనకి ఈ ప్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా ఇందులో మనం యూజ్ చేసుకున్న పచ్చి పాలు అనేది మనం ఏది యూజ్ చేయకపోయినా పర్లేదు, ఒక పాలు అంటే ఒక స్పూన్ పాలు ఉంటే చాలు. మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా మనం మసాజ్ చేసుకుంటూ ఉంటే ఒక స్పూన్ పాలతోటి రోజుకు ఒక్కసారైనా కూడా మోచేతుల దగ్గర, నెక్ దగ్గర, మోకాళ్ళ దగ్గర ఎక్కడ బ్లాక్నెస్ ఉంటే అక్కడ రోజు మీరు మసాజ్ చేసుకోండి పాలతోటి, అక్కడ వెలిగిపోతుంది అనమాట. అంతే, ఆ డార్క్నెస్ మొత్తం పోతుంది. ఈ పౌడర్ అనేది నేను బిఫోర్ వీడియోలో ప్రిపేర్ చేశానండి. దీని యొక్క బెనిఫిట్ నిజం చెప్పాలి అంటే చాలా చాలా ఎఫెక్టివ్ బెనిఫిట్ వచ్చింది. అంటే వారానికి ఒక్కసారి యూజ్ చేసుకున్నా చాలు, చాలా మంచి బెనిఫిట్ వచ్చింది. సో దీని యొక్క లింక్ అనేది నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి, ట్రై చేయండి. ఇదైతే మీరు ఒక 3 నెలల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది,
దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ రెమెడీసే ఉంటాయి, అన్ని హోమ్ రెమెడీసే ఉంటాయి. సో అన్నీ కూడా 100% రిజల్ట్ ఇచ్చే రెమెడీసే ఉంటాయి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.